ప్రాపగాండా అన్నటువంటిది మాత్రమే నడుస్తది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంబటి రాంబాబో, అవంతి శ్రీనివాసో, గోరంట్ల మాధవో వీళ్ళకి సంబంధించినటువంటి వెర్షన్ ఏంటి? ఎవరో పృథ్వీరాజ్. మహిళలు ఎవరో ఫోనుల్లో వాళ్ళతో మాట్లాడారు. వీళ్ళు చనువుగా మాట్లాడారు. శృంగారభరితమైన సంభాషణ చేశారు. ఖచ్చితంగా అది అనైతికమే. ఆ అనైతిక వీడియోల్ని ఆడియోల్ని ప్రొజెక్ట్ చేసి పదే పదే వాళ్ళని వెటకారం చేయడమే కాదు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవా అని ప్రశ్నించారు. ఒక్కర్లంటే ఒక్క మహిళ కూడా బయటకు వచ్చి కంప్లైంట్ చేయలేదు. అదే సందర్భం అయినా సరే అదే ఇప్పుడు వీడియోనే ప్రత్యక్షంగా నాయుడు గారికి సంబంధించి కనబడినప్పుడు ఏం చెయ్యాలి? వాళ్ళనైతే అనైతికం అనలేదే. వాళ్ళ ప్రవర్తనని సమర్థించారా? వైసీపీ సమర్థించిందని కదా మనం సమాజం ముందుకెళ్ళి చెప్పింది. ఇప్పుడు వీడియో కనబడుతోంది. ఆయన ఎదురుదాడి చేస్తున్నారు. ప్లస్ గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకుంటారు. ఇది ప్రభుత్వానికైతే మంచి పేరే తెస్తుందా? ఆయన అభిమానులు కుట్ర అంటారు. అలాగే ఆయన ప్రత్యర్థులు ఆయనే దుర్మార్గుడు అని చెప్తారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ మహిళే నాకేం లేదు నేను చాలా మంచోడు అని చెప్పచ్చు. ఆ వీడియోలో ఉన్నటువంటి ఆ వ్యవహార శైలి చనువుని ప్రదర్శిస్తోంది. అది ఏ చెల్లో అక్కో అయితే వేరే మహిళ అన్నది స్పష్టంగా కనబడుతుంది. అంత చనువుతో ఆయన బిహేవ్ చేస్తాడు ఈ వయసులో అన్నటువంటిది అయితే ఎవరు అనుకోరు కదా. అది ఆమెకి ఇష్టం ఉండొచ్చు. చట్టపరంగా నేరమే కాదు, నో డౌట్ అందులో. ఎందుకంటే 18 ఏళ్ళు దాటిన తర్వాత అబ్బాయి అమ్మాయి కాపురం చేసినా, లేకపోతే ఒకళ్ళ భార్య ఇంకొక భర్తతో కాపురం చేసినా, ఒకళ్ళ భర్త ఇంకొక భార్యతో కాపురం చేసినా తప్పేం లేదని కోర్టులో తీర్పిచ్చినాయి. ఓయో రూమ్స్లో అట్లాంటిది ఇస్తే తప్పేం లేదని కోర్టులో కేసులు కూడా కొట్టేసినాయి. కాబట్టి చట్టపరంగా అయితే మైనార్టీ తీరినటువంటి వాళ్ళు చేసేదానికి లేదు. విడాకులు ఇట్లాంటి వాటికి పనికి వస్తే తప్పింది. కానీ నైతికత అనైతికత. పృథ్వీరాజు లాంటి వాడిని బలవంతంగా నా చేత రాజీనామా చేయించారని చెప్పి ఆ రోజున పృథ్వీరాజ్ చెప్పాడు. అంటే నైతికత పాటించింది జగన్ అవుతాడు అప్పుడు, లేదా వైవి సుబ్బారెడ్డి అవుతాడు. ఇప్పుడు పాటించకపోగా ఎదురుదాడి చేస్తా మాట్లాడేటటువంటి విధంగా ప్రోత్సహిస్తే అది కరెక్ట్ అవుతుందా? బాబు గారును నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూర్చుని నాయుడు గారి గురించి ఏం మాట్లాడుకున్నారు? ఈ ప్రవర్తనని సమర్థించుకుంటారా? నేను అబ్జర్వ్ చేస్తుంది అయితే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు కూడా దాంట్లో అసంతృప్తిగానే ఉన్నారు. నాయుడు గారిని వెనకేసుకురావట్లేదు. ఆ విషయంలో నైతికత పాటిస్తున్నారు వాళ్ళు. కాబట్టి కార్యకర్తల మనోభావాన్ని గమనించినా అర్థమవుతుంది. ఇక వాళ్ళ ఇష్టం.